నమస్కారం ఏటీవీ న్యూస్ తెలుగుకి స్వాగతం. కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార ముడా కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. దానివల్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ కేసులో సీఎం విచారణను ఎదుర్కోనున్నారు. ఇందుకు రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ అనుమతి మంజూరు చేశారు. దీనికి సంబంధించిన సమాచారం అందినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ముడా కుంభకోణంలో సిద్ధరామయ్య, సతీమణి పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్ధరామయ్య, ఆయన సతీమణి, ఇతర అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ముడా భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో పార్వతి హస్తం ఉందని భాజపా చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ ఫిర్యాదు వచ్చింది. మైసూరులోని కెసరే గ్రామంలో సిద్ధరామయ్య సతీమణికి 3 ఎకరాల భూమి ఉండేది. దానిని ఆమె సోదరుడు ఆమెకు కానుకగా ఇచ్చారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా ముడా దానిని స్వాధీనం చేసుకుంది. పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించింది. కెసరేలోని ల్యాండ్తో పోలిస్తే విజయనగరలో భూమి మార్కెట్ ధర చాలా ఎక్కువగా ఉంది. అదే భాజపా విమర్శలకు కారణమైంది. అయితే ఆ పార్టీ హయాంలోనే ఈ కేటాయింపు జరిగింది. దీనిపై గతంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ తనకు తన రాష్ట్రానికి వ్యతిరేకంగా కమలం పార్టీ కుట్ర పన్నిందని దుయ్యబట్టారు. తమ భూమిని ముడా అక్రమంగా తీసుకుందన్నారు. తన సతీమణి పరిహారానికి అర్హురాలని అన్నారు. 2014లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పరిహారం కోసం దరఖాస్తు చేసుకుందని గుర్తు చేశారు. అయితే తాను సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కుదరదని చెప్పానన్నారు. దాంతో 2021లో మరో దరఖాస్తు చేసుకోగా అప్పటి భాజపా ప్రభుత్వం విజయనగరలో భూమి కేటాయించిందని వెల్లడించారు. మార్కెట్ ధర ఎక్కువగా ఉందని భాజపా భావిస్తే దానిని వెనక్కి తీసుకొని తన భార్యకు చెందాల్సిన పరిహారాన్ని ఇవ్వాలన్నారు. ఇక కన్నడ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోన్న ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతించడం సంచలనంగా మారింది. దీనిపై సిద్ధరామయ్య తాజాగా స్పందించారు. తాను రాజీనామా చేసేంత తప్పేం చేయలేదన్నారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, చట్ట వ్యతిరేకమని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భాజపా, జేడీఎస్ చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.